జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కన్నీళ్లను కత్తులుగా మార్చి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గదరన్న ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియచెప్పి వారిని చైతన్యవంతులుగా మార్చే విధంగా మేధావులు ఆలోచన చేయాలని గద్దర్ కూతురు వెన్నెల అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. సంస్మరణ నిర్వహణ కమిటీ కరీంనగర్ సభ అధ్యక్షులు సోగల సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గద్దర్ కూతురు వెన్నెలతో కలిసి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గద్దర్ జహీరుద్దీన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం, సమాజం బాగు కోసం గజ్జికట్టి గళమెత్తిన తమ నాన్నే తనకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తాను సైతం సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. గద్దర్ భౌతికంగా తమ మధ్య లేకపోయినా పాట, ఆట రూపంలో ప్రజల గొంతుకులో వినిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరి గుండెల్లో ఆయన గూడు కట్టుకోవడం, అంతులేని ప్రజల అభిమానం సంపాదించడం ఆనందంగా ఉందన్నారు. అనగారిన వర్గాల ప్రజల బాగు కోసం ఇంటిని వదిలి అడవి బాట పట్టినప్పుడు ఎవరూ ఆపలేదని, తిరిగి ప్రజా ఉద్యమంలోకి వచ్చి అలుపెరగని పోరాటం చేసినప్పుడు కూడా అడ్డు తగలలేదని గుర్తు చేశారు. తెలంగాణ సమాజం కోసం తన చివరి శ్వాస వరకు శ్రమించానన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యం, స్ఫూర్తితో ముందుకు సాగుతారన్నారు. గద్దర్ అన్న బిడ్డగా ఆయన ఆశయ సాధనకు అలుపెరగని కృషి చేస్తారని చెప్పారు. ప్రజా యుద్ధ నౌక గద్దరి సియాసత్ పత్రికా ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ది గొప్ప స్నేహం అన్నారు. ఇద్దరి సమాజ హితం కోరుకునే భావాలు కలిగిన వ్యక్తులేనన్నారు. వారిద్దరి ఏకైక లక్ష్యం ఒకటేనన్నారు. గద్దర్ పాటల ద్వారా చైతన్యపరిస్తే ఆయన్ను వెనుకుండి నడిపించే జహీరుద్దీన్ నిశ్శబ్ద విప్లవం అన్నారు. అనంతరం గద్దర్ అన్నను స్మరిస్తూ పాట పాడి సభలో ఉత్తేజం నింపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జహీరుద్దీన్ కుమారుడు ఫకర్ అలీఖాన్, టీజీ ఈజేఎస్ఎస్యు చైర్మన్ ఎస్ అశోక్ కోలేకర్, పరమేశ్వర్, ఏఎఫ్ఏ ప్రెసిడెంట్ అర్బత్ ఖాన్, కవి నిమ్మల ప్రశాంత్, అల్లూరి భూమన్న, ఖలీల్ అహ్మద్, సత్యవాన్ చిక్కే, పెంటపర్తి భూషణ పాల్గొన్నారు. మీ మాట తీసుకున్నాం, మీ ఆట తీసుకున్నాం, మీ పాటని, మీ ఆటని, మీ కాలు మొక్కుకుంటూ అప్పచెప్తున్నాను. ఏ ఒక్క మహాకవి అనలేదు, గద్దర్ అని అన్నారు. నేను ఆ మహాకవికి ఆయన పాట తీసుకొని, ఆయన మాట తీసుకొని, ఆయన మ్యూజిక్ తీసుకొని, మళ్ళీ ఆయన పాటనే, ఆయన మాటనే, ఆయన ఆశయాన్ని, ఆయన జ్ఞానాన్ని మళ్ళా మేము మీకే అప్పచెప్తున్నాను. మీ పాట రూపంలో అంకితం చేస్తున్నాను. నీ పాట ఆగలే మా నాగద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, నీ పాట ఆగలే మా నాగద్దరన్న, నీ ఆట ఆగలే మా నాగద్దరన్న, నీ పాట ఆగలే మా నాగద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, నీ ఆట ఆగలే నీ పోరు బాటలో
వేదికగా ఈ గద్దరన్న జహీర్ అలీ ఖాన్ సంస్మరణ సభకు నన్ను పిలిచినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. అట్లాగే సమాజం కోసం, ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, రానున్న తరాల కోసం తమ జీవితాలు త్యాగం చేసిన గద్దరన్న, జహీర్ అలీ ఖాన్ అలాంటి ఎంతో గొప్ప అమరులు గుర్తు చేసుకొని వాళ్ళ గురించి తెలుసుకొని మన పిల్లలకు